మటన్ బిర్యానీ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు, కానీ ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. మటన్ బిర్యానీ చాలా చక్కగా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముక్క జ్యూసీగా బిర్యానీ పొడి పొడితో చాలా బాగా ఉంటుంది. బౌల్లోకి మటన్ తీసేసుకొని పెరుగు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కట్ చేసుకున్న మిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటో, సగం నిమ్మకాయ వద్ద పిండేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ స్పైసెస్, 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని 80% మటన్ ఉడకనివ్వాలి. అలా రైస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక బౌల్ పెట్టేసి వాటర్ వేసేసుకొని షాజీరా, జీలకర్ర, బిర్యానీ స్పైసెస్, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఉడికించిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. బిర్యానీ వండుకున్న గిన్నె తీసేసి మటన్ వేసేసి బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, రైస్ వేసేసుకొని మళ్ళీ పైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, సాఫ్రాన్ వాటర్ వేసేసుకొని నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు దమ్ముకు పెడితే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.